భీముడికి 10,000 ఏనుగుల బలం ఎలా వచ్చిందో మీకు తెలుసా? చిన్నప్పటి నుండి దుర్యోధనుడు భీముడిని చూసి అసూయపడేవాడు. ఒకసారి భీముడిని చంపడానికి దుర్యోధనుడు తన ఆహారంలో ప్రమాదకరమైన కాలకోటి విషాన్ని కలిపేస్తాడు. విష ప్రభావంతో భీముడు కింద పడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ అతన్ని బంధించి గంగా నదిలోకి పడవేస్తాడు. భీముడు అలా సముద్రం కిందకి వెళుతూ నాగలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న పాములు భీముడిని చూసి శత్రువు అనుకుని దాడి చేయడం మొదలు పెడతాయి. పాముల విషం కాల్కోటి విషానికి విరుగుడుగా పనిచేసి దానివల్ల భీముడు స్పృహలోకి వస్తాడు. భీముడు ఆ పాములను చూసి అతన్ని చంపేస్తాయి అని ఒక్కొక్క దాన్ని పట్టుకుని విసిరేస్తూ ఉంటాడు. ఈ విషయం పాముల రాజు అయిన వాసుకి తెలుసుకుని భీముడిని చంపడానికి అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న కుంతి తాత అయిన ఆర్యకుడు తన మనవడు భీముడిని గుర్తించి వాసుకిని శాంతింపజేశాడు. భీముడిని ఆశీర్వదించి ఇదిగో ఈ నాగలోకం మందు తాగు, నీకు శక్తి పెరుగుతుంది అని చెబుతాడు. భీముడు నవ్వుతూ నాకు ఇప్పుడు ఎంతో బలం ఉంది అయినా మీరు చెబుతున్నారు కదా సరే అని అంగీకరిస్తాడు. భీముడు ఆ మందుని తాగి 7 రోజుల పాటు నిద్రించి జీర్ణం చేసుకుంటాడు. 8వ రోజు నిద్ర లేవగానే వాసుకి భీముడిని కౌగిలించుకుని భీమ ఇప్పుడు నీకు 10,000 ఏనుగుల బలం వచ్చింది అని నేల మీద తీసుకువచ్చి వదిలేస్తాడు.